ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం, ఇది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం? ఎందుకు చేశాం ఈ కార్యక్రమం? క్రీడలలో అత్యంతమైన ఉన్నత స్థాయికి ఎదిగి ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగడానికి వెళుతున్న ఆ విద్యార్థులకి ప్రోత్సాహం కల్పించడం కోసమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ కార్యక్రమాలకన్నిటికీ పునాది మాకు భరద్వాజ మహర్షి గారు. ఎవరెవరి ప్రేరణ ఉంటేనే అది మంచి కానీ చెడు కానీ, చెడు కూడా ప్రేరణే. చెడు ప్రేరణ వల్ల ఏమవుతాం, మంచి ప్రేరణ వల్ల ఏమవుతాం. ఈ స్ట్రెంత్ కూడా మనకి ప్రేరణ కలిగిస్తేనే ఉంటుంది, మనం గమనించం. ఉదాహరణకి సీతాకోకచిలుక తెలుసా? మరి సీతాకోకచిలుకది ఎలా వచ్చిందో తెలుసా? అది మనకి ప్రేరణ కావాలి. ముందు గూడు కుదిరెత్తుంది, తర్వాత లార్వాలో ప్రవేశిస్తుందా, లోపలే గూడు కట్టుకొని ఉంటుందా, ఆ గూడు కట్టుకోండి అక్కడి నుంచి వస్తుంది. ముందు గొంగళ పురుగు ఉంటుంది. గొంగళ పురుగు అందరికీ అసహ్యం వేస్తుందా, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందా? అసహ్యం వేస్తుంది. నన్ను అందరూ అసహించుకున్నారనేసి అదేం చేస్తుంది, ఒక గూడు కట్టుకొని లోపల కూర్చొని అది ధ్యానం అనండి, సాధన అనండి, ఇంకేమన్నానండి, అక్కడి నుంచి బయటకు వెళ్ళేప్పటికీ ఆ సీతాకోకచిలుక చూస్తే మనకి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందా, వద్దనిపిస్తుందా? ఏమంటే ఏమనిపిస్తుంది? మన జీవితాలు కూడా ఆ విధంగా ఉండాలి. మనల్ని ఎవరైతే ఆశించుకుంటున్నారో, నువ్వు బాగా చదవలేదు, నువ్వు బాగా ఆడలేదు, నువ్వు ఎందుకు పనికిరావు అంటుంటారు కదా ఇంట్లో, మళ్ళీ అనుకుంటుంటారు కదా మీరు కూడా. అప్పుడు మనకి వాళ్ళకి ఏం చేయాలి, మనకి ఛాలెంజ్ చూపించాలి. మేము సాధించగలము, ఏదైనా చేయగలము అని ఎవరికి వారు ఏకాగ్రతతో, పట్టుదలతో, అంకిత భావంతో, ధైర్యంతో ఒక గూడు కట్టుకొని ఆ గూడులో, గూడు అంటే ఏంటి, ముసుగేసి పడుకోమని కాదు, వాటి మీద శ్రద్ధ వహించి చేసి అప్పుడు షాబాష్ అంటారు. మరి ఆ జాతీయ స్థాయిలోకి ఇంకా ప్రపంచ స్థాయికి వెళ్ళాలని మా ఆకాంక్ష, మా భరద్వాజ మహర్షి గారి ఆకాంక్ష కూడా. వాళ్ళందరినీ ఆశించుకున్నారు, దొంగల గురుగులు అనుకున్నారు కాదు, మేము సీతాకోకచిలుక తీరుతాం అని. ఒక అశ్వినే కాదు, మీరందరూ కూడా సంకల్పంతో ఉండాలి, అబ్బాయి కూడా ముఖ్యంగా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మాకు ప్రేరణ ఆయన అయితే, మీ అందరికీ ప్రేరణ గొంగలి పురుగు. ఆ గొంగలి పురుగే మనం తీసుకోవాలి. గురువు అంటే ఒక రూపంలో ఉండేది కాదండి. ఈ ప్రకృతి అంతా గురివే. ఈ చెట్ల మొత్తం రాలిపోయింది, వసంతం వచ్చే దాకా ఎదురు చూస్తూ ఉంటుంది. పరీక్షలో మార్కులు తగ్గింది, జీవితంలో ఓడిపోయాము, ఆ నిరుత్సాహపడకూడదు. నిరుత్సాహపడే ఏమవుతాం, ఎందుకు పనికిరాని వాళ్ళు అవుతాం. కాబట్టి ఇక్కడ ధైర్యంతో ఉండాలి. దానికి ఏం చేయాలి? మొట్టమొదట నియమాలు ఉండాలి, నిబంధనలు ఉండాలి, పద్ధతులు ఉండాలి, ప్రణాళికలు ఉండాలి. అర్థమవుతుందా? నిబంధనలు అంటే తెలుసా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పద్ధతులు అంటే క్యారెక్టర్, ప్రణాళిక అంటే ప్లానింగ్. ఎందులో? చదువులోనైనా, చదువులో కావచ్చు, ఆటలో కావచ్చు, జీవితంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఈ 4 అవసరమే. ఈ 4 ఎప్పుడైతే లేకుండా పోతుందో అనిశ్చిత ఏర్పడుతుంది, ప్రశాంతత ఉండదు. ఈ 4 ఉంటేనే ఉత్సాహం ఉంటాం, ఉల్లాసంగా ఉంటాం, జీవితంలో సాధించి చూపించగలం. కాబట్టి ఏముండాలి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి. కాబట్టి క్రమశిక్షణ, డిసిప్లిన్ చెప్పుకుంటాం. ఇదే బాగా అర్థమవుతుంది. దేని గురించి ఆలోచించాలి? అది ఆ చదువు ఎవరి కోసం? కోసం. ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు నిద్ర పొద్దున్న టైం టేబుల్ వేసుకోండి, ఇలా నడుచుకోండి. ఆ తర్వాత సాయంకాలం అయిన తర్వాత పొద్దున్న నుంచి నేను ఏం చేశాను, ఏం చదివాను, నేను మార్కులు మ్యాథ్స్లో ఎందుకు తగ్గింది, సైన్స్లో ఎందుకు తగ్గింది, నా ఆలోచన ఎందుకు తప్పయింది, అవి రాసుకోండి. అది కూడా రాసుకోవాలి. పక్కన ఏమవుతారో, ఓహో ఈ బలహీనత వల్ల ఇలా ఉంది, కాబట్టి దీన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హీరో ఏ విధంగా అయితే విలన్ యొక్క బలహీనత తెలుసుకొని తర్వాత విజయం సాధించారో, అలాగే మీలో బలహీనత మీరు తెలుసుకొని ఎవరి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఒకరు చెప్తే మీరు నేర్చుకోలేరు. నేను చెప్పి చదువుతాను, మీరా చదువుతారా? మీకు ఇష్టమైతే చదువుతాను, అంతే కదా. కాబట్టి దానివల్ల ఏం ఉపయోగం మీరు ముందు తెలుసుకోవాలి. చదువు దేనికి, ఎందుకోసము, దానివల్ల మనకి ఏం ఉపయోగము, ఏ పని చేసినా ఎందుకు, ఏమిటి, ఎలా. ఏదో బాబు మహర్షి సినిమా చూసినప్పటిగా
నేను సినిమాలు ఎక్కువ చూస్తాను మా మీరు చూడరు. కాబట్టి దేనికైనా సరే ముందు ప్రశ్నించుకోవాలి, ఎందుకు ఈ పని చేయాలి. చదువు విషయంలో కాదండి, ఏ పని సరే ఇప్పుడు మేము చేస్తున్నాము ఎందుకు చేయాలి, మాకు మేము మేలుకున్నాం, ఎందుకు చేయాలంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, ఇవన్నీ ఎవరి కోసం, ఇవన్నీ ఎవరి కోసం చెప్పండి. మీకోసం కాదు, మా కోసం. ఎందుకంటే మాకు సేవ చేసుకుంటున్నాం.